brave lions are killed by beautiful deers. Coming to its philosophy, in the beginning, every wife treats her husband like a god. But I don't know later why the alphabets get reversed. Oh God, I'm confused, Swami, whether I have to marry or not. By all means marry. If you get a good wife, you will be happy. If you get a bad one, you will become philosopher. Gracious for that enlightenment. Hey Babaji. जय बाबा जी। बाबा जी मेरी बारी। ये 14 फरवरी क्या होता है बाबा जी? 14th फरवरी, अगर आपके पास गर्लफ्रेंड है तो वैलेंटाइंस डे, अगर आपके पास बीवी है तो महावीर जयंती, अगर दोनों नहीं है तो हनुमान जयंती। बाबा जी अगर दोनों हो तो? भाजीराव मस्तानी। జై బాబాజీ. స్వామీజీ, సతీ సావిత్రి కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి స్వామీజీ? ఏముంది నాయన, భర్తల్ని భార్యల నుండి ఆ యముడు కూడా కాపాడలేడని. జై స్వామీజీ. స్వామీజీ, మనకి ఎప్పుడు ఆనందం కలుగుతుంది, ఎప్పుడు ప్రశాంతత లభిస్తుంది? నీకు నచ్చినట్టుగా నువ్వు బతికితే అది నీకు ఆనందం. నీ జీవిత భాగస్వామికి నచ్చినట్టుగా బతికితే అది నీకే ప్రశాంతం నాయన. జై స్వామీజీ. జై స్వామీజీ. ఎత్తికే వర్షి దగ్గర ఉండండి. స్వామీజీ మా అబ్బాయి ఈ మధ్య నిద్రలో జడుచుకుంటున్నాడు. కారణం ఏమిటో మీ దివ్య దృష్టితో చూసి చెప్తారా? ఏముంది నాయన, అతని భార్య ఎక్కడో పుట్టింది. ఈ జగుర్పాటికి కారణం అదే. ఈ తావీదు అతని చేతి కట్టు పెళ్ళయ్యేదాకా పనికొస్తుంది ఆయన. మరి పెళ్ళయ్యాక స్వామి? పెళ్ళయ్యాక రక్షించే శక్తి నాకు లేదు నాయన. స్వామి, మా ప్రేక్షకులందరికీ సంవత్సర కాలం నుంచి ఒక ప్రశ్న వేధిస్తుంది స్వామి, అడగమంటారా? అడుగు నాయన. బాహుబలిని కట్టప్ప ఎందుకు చెప్పడంటారు? నిమ్డ బాహిష్మతి కుంసు పోస్ ఆర్ద పోస్. బాహుబలిని కట్టప్పని ఎందుకు చెప్పడని అడగమంటే ఏంటి స్వామి ఇలా తిక్కగా మాట్లాడుతున్నారు? ఒరే మూర్ఖ బాలక, నాకు తిక్కుంది కానీ దానికో లెక్క ఉంది. ఇది దైవ రహస్యం నాయన. దీని హక్కులు ఆ రాజమౌళి నాకు ఇవ్వలేదు. అయినా ఇంతకాలం ఓపిక పెట్టారు, మరొక్క వారం ఓపిక పట్టండి. దానికి సంబంధించిన టికెట్లు ఇక్కడ దొరుకుతున్నాయట. ఆ విషయం అన్నీ మీకు తెలుస్తాయి. జై బాబూజీ. స్వామి, పెళ్లి తర్వాత అప్పగింతలలో ఎప్పుడు అమ్మాయి ఏడుస్తుంది, ఎందుకు స్వామి? అబ్బాయి ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఎందుకు స్వామి? పెళ్ళయ్యాక అప్పగింతల్లో పెళ్లి కూతురు ఎందుకు ఏడుస్తుందంటే అదే అమ్మాయికి చివరి ఏడుపు, పెళ్లి కొడుక్కి అదే చివరి నవ్వు నాయన. జై బాబా. స్వామి, మా వంటి పుణ్య పురుషుల పరిరక్షణకు మీరు ఈ తరానికి ఇచ్చే సందేశం ఏమిటి స్వామి? యత్ర పురుష్య పూజ్యంతే వస్యతే వాసుదేవాయ నమః. ఎక్కడైతే పురుషుడు పూజింపబడతాడో, ఏ ఇంట్లో అయితే సముచిత స్థానం కల్పించబడుతుందో, నోరు తెరిచి మాట్లాడే మహాభాగ్యం అనుగ్రహింపబడుతుందో, కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు కీలు విరగకుండా క్షమించబడతాడో, ఆయా ప్రదేశాల్లో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడని సూత మహాముని తన శిష్యులకు వాతలు పెట్టి మరీ చెప్పాడు నాయన. ఇంకేమైనా ఉన్నాయా నాయన సందేహాలు? స్వామి, ఇంతకీ మమ్మల్ని శిష్యులుగా స్వీకరిస్తారా స్వామి? నా నిర్ణయం చెప్పే ముందు
ఒక్కసారి నగర సంకీర్తనకి వెళ్దాం నాయన. అలాగే స్వామి. ఆసదోస అప్పడం వడ, ఆసదోస అప్పడం వడ, ఆసదోస అప్పడం వడ, ఆసదోస అప్పడం. నాయన చూసారా, మీలో ఇంకా ఆ భ్రమలో వీడలేదు. నా మాట విని కొంతకాలం గృహస్థాశ్రమాన్ని కొనసాగించండి. ముఖ్యంగా తెలుగు కళాసమితి బెహ్రెయిన్లో సభ్యులుగా చేరండి. జాతి, కులం, మతం, ప్రాంతం వీటన్నిటికీ అతీతంగా సేవలు అందించండి. ఎప్పుడైతే మీరు నిస్వార్థంగా సేవ చేస్తారో అప్పుడు నిర్మలమైన మనస్సు మీకు ఏర్పడుతుంది. అటువంటి నిర్మలమైన మనస్సుతో నా దగ్గరికి రండి. తప్పకుండా మీకు సన్యాసాన్ని ప్రసాదిస్తాను. 24/7 నిత్య సత్పురుషానంద @kevukeeka.com. మరి ఇంకా సమయాభావం అవుతుంది. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి